ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లో ఉన్న ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనము తయారీ గురించి తెలుసుకుందాం. ఏది సారి పటాల అధ్యయనం తయారని తెలుసుకుంటే ఈ లెసన్లో మనము పటాల గురించి తెలుసుకుంటాం. పటాలలో భౌతిక పటాలు, రాజకీయ పటాలు అంటే ఏమిటి, చారిత్రక పటాలు అంటే ఏమిటి, సో వీటన్నింటి గురించి సింపుల్గా 6వ తరగతి వాళ్ళకు ఎంత అర్థం కావాలో అంతవరకే చెప్పుకుందాం. అయితే ఈ పటాల అధ్యయనం భౌతిక పటాల గురించి మనం తెలుసుకున్నట్లయితే భౌతిక పటాలలో పర్వతాలు, గుట్టలు, కొండలు, అదేవిధంగా నదులు, సముద్రాలు, తర్వాత ఖండాలు, వీటన్నింటి గురించి తెలిపేది భౌతిక పటాలు. మరి అదేవిధంగా రాజకీయ పటాలు అంటే ఏమిటి? సో రాజకీయ పటాలు అంటే మనకు ప్రపంచ పటము, ప్రపంచ పటం యొక్క రాజకీయము, భారతదేశ పటము, తెలంగాణ పటము, వివిధ రాష్ట్రాల యొక్క పటాలు, వివిధ రాష్ట్రాల యొక్క రాజధానులు, అదేవిధంగా రాష్ట్రాల యొక్క సరిహద్దులు, ఇవన్నీ గురించి రాజకీయ పటాలలో ఉంటాయి. మరి అదేవిధంగా చారిత్రక పటాలు కూడా ఉంటాయి. చారిత్రక పటాలు అంటే ఏమిటి? సో చరిత్రకు సంబంధించిన పటాలు. ఫర్ ఎగ్జాంపుల్ మౌర్య కింగ్డమ్, తర్వాత గుప్తా కింగ్డమ్, ఓకేనా, గుప్త సామ్రాజ్యము, మౌర్య సామ్రాజ్యము, ఆ తర్వాత శాతవాహనుల సామ్రాజ్యము, సో వాళ్ళు పరిపాలించిన భూభాగాలంటివి, వీటిని గురించి తెలుగు పటాలను చారిత్రక పటాలు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇట్లా ఎన్నో చెప్పొచ్చు. మనకు గుప్త కింగ్డము అంటే గుప్త సామ్రాజ్యము, శాతవాహన సామ్రాజ్యము, కాకతీయుల సామ్రాజ్యము, వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలేంటి, వాటి గురించి తెలిపేటివి మనకు ఏంటివి, మన చారిత్రక పటాలు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం పటాల అధ్యయనం తయారీ గురించి తెలుసుకునే ముందు దిక్కులు మూలల గురించి తెలుసుకోవాలి. ఓకేనా, ఈ దిక్కులు మూలల గురించి మనం తెలుసుకున్నట్లయితే సో మనకు ఉత్తరము పై దిక్కు ఉంటుంది, దక్షిణము కింది దిక్కు ఉంటుంది, తూర్పు మనకు కుడి దిక్కు, పడమర ఎడమ దిక్కు ఉంటుంది. ఓకేనా, సో మనకు ఉత్తరానికి తూర్పుకు మధ్య ఏముంటుందంటే ఈశాన్యం ఉంటుంది. ఓకేనా, తర్వాత తూర్పుకి దక్షిణానికి మధ్య ఏముంటుందంటే ఆగ్నేయం ఉంటుంది. తర్వాత దక్షిణానికి అదేవిధంగా పడమరానికి మధ్య ఏముంటుందంటే నైరుతి ఉంటుంది. తర్వాత పడమరకి అదేవిధంగా ఉత్తరానికి ఏముంటుందంటే మనకు వాయువ్యం ఉంటుంది. ఇట్లా దిక్కులు మూలల గురించి మనం తెలుసుకోవాలి. దీనికి సింపుల్ ట్రిక్ ఏంటంటే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఊ ఈ తు ఆ దా నై పా వా, ఇట్లా ఊ ఈ తు ఆ దా నై పా వా అనే ఒక సింపుల్ ట్రిక్తోన ఈ దిక్కులు మూలలు అనే దానిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, మీరు బట్టి పడతారో ఇంకేమైనా చేస్తారో అది మీ ఇష్టం. సో కానీ ఊ ఈ తు ఆ దా నై పా వా అని గుర్తుపెట్టుకుంటే సింపుల్గా మనకు ఉత్తరం నుంచి తూర్పుకు ఏ దిక్కు ఉంది అని, ఉత్తరం నుంచి తూర్పుకి ఏ దిక్కు ఉంది అని మనకు క్వశ్చన్ అడిగినప్పుడు, మధ్యలో ఏ దిక్కు ఉందని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ పెట్టడానికి సింపుల్గా అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఉత్తరము దక్షిణము అని అనుకునకుండా ఊయితో ఆదానే పెట్టుకుంటే సింపుల్గా మ్యాప్ వేసి పటాపటా మనం గుర్తించవచ్చు ఎగ్జామ్లో. ఓకేనా, ఇది ఈజీ వే, ఈజీ ట్రిక్ అని చెప్పాలి. మరి అదేవిధంగా ఇందులో మనకు దిక్కు అనే దాన్ని ప్రత్యక్షంగా ఒక స్థానం నుంచి చెప్తాం. ఇది ఈ స్థానం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్లో నిలబడిన, ఈ ప్లేస్లో ఇది ఉత్తర దిక్కు, మళ్ళీ ఉత్తర దిక్కుకు వ్యతిరేకంగా ఉన్న దిక్కు దక్షిణ దిక్కు. ఓకేనా, ఇట్లా కుడివైపు ఉన్నది తూర్పు, ఎడమవైపు ఉన్నది పడమర, ఇట్లా ప్రత్యేకంగా ఒక స్థానాన్ని బట్టి దిక్కు అనే దాన్ని మనము చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు స్కేల్లో దూరము, పటంలో దూరము అని చెప్పేసి ఉంటుంది. ఈ స్కేల్లో దూరం అంటే ఏంది, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకాన్ని తీసుకొని, ఒక నోట్బుక్ని తీసుకొని, ఇట్లా మనము నోట్బుక్ని తీసుకొని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కి నేనేం చేసిన, రఫ్గా పటం వేసి రోడ్డు దింపి ఈ మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల నుంచి ఇట్లా రఫ్గా పటం దింపి నేను స్కేల్లో 100 మీటర్లు ఒక్కొక్క స్టాప్కి ఇట్లా నేను వేసుకుంటా పోయినా. ఓకేనా, తర్వాత నిజంగా వాస్తవ దూరం ఎంత మహబూబ్ నగర్ నుంచి మనకు
మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కి ఎంత దూరం, వాస్తవ దూరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోమీటర్లు వేసుకోండి. ఇట్లా అంటే 100 కిలోమీటర్లు, ఇలా 1000 మీటర్లు, 100 మీటర్లు ఎంతైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. మన అంటే పటంలో దూరం వేరే ఉంటుంది, వాస్తవంగా దూరం వేరే ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు దీనిలోనే స్టేట్మెంట్స్, ఇదే దీని గురించి చెప్పేదే స్టేట్మెంట్ స్కేల్. స్టేట్మెంట్ స్కేల్ అంటే ఏమిటి? పటంలో ఎంత దూరం ఉంటుంది, వాస్తవ దూరంలో ఎంత దూరం ఉంటుంది. ఓకేనా. పటంలో మనం 1 సెంటీమీటర్ అనుకుంటే వాస్తవ దూరం అనేది 1 కిలోమీటర్గా ఉంటుంది. ఓకేనా. ఇదే స్టేట్మెంట్ స్కేల్. సో ఆ తర్వాత మనకు పటాలలో మనకు సాంప్రదాయక చిహ్నాలు అనేటివి ఉంటుంది. మరి ఆ సాంప్రదాయక చిహ్నాలలో చెట్టు, అదేవిధంగా చెరువు, అదేవిధంగా మనకు మట్టి రోడ్డు. ఓకేనా. తర్వాత తార్ రోడ్డు తర్వాత మసీదు తర్వాత గుడి తర్వాత చర్చి, తర్వాత బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్. ఓకేనా. నివాస ప్రాంతాలు అని మనకు ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ పటాలాధ్యయనము తయారీలో భాగంగా ఉన్న సాంప్రదాయక చిహ్నాలు. ఇవన్నీ కూడా పర్టికులర్గా మనం నేర్చుకుంటేనే ఇక్కడ మనకు ఏందనేది తెలుస్తుంది. అదేవిధంగా PTO అంటే తంతి తపాలా కార్యాలయము, ఇక అదేవిధంగా PS అంటే పోలీస్ స్టేషను, అదేవిధంగా RS అంటే రైల్వే స్టేషను, అదేవిధంగా PO అంటే పోస్ట్ ఆఫీస్. ఈ విధంగా మనకు సాంప్రదాయక చిహ్నాలు అనేటివి 6th క్లాస్ లెసన్లో ఇవ్వడం జరిగింది. ఇక ఇదే లెసన్లో మనకి ఏమి ఇచ్చిందంటే, ఇక మనకు లైలా తర్వాత ఆదిలాబాద్కి వెళ్ళి వస్తుంది, వచ్చి వాళ్ళ ఎగ్జాంపుల్ లైలా ఆదిలాబాద్కి వెళ్ళి వస్తుంది, వచ్చి మనకు మల్లిక ఇంటికి లైలాని పిలుస్తుంది. మనకు ఒక రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమంలో లైలా మల్లిక కలిసింటారు. సో అందులో భాగంగా మల్లిక లైలాకి పిలుస్తుంది, అవి మా ఇంటికి రానే, వెంకటాపురం వెంకటాపురం గ్రామంలో మా ఇల్లు ఉంటుంది కానీ అని ఒక చిత్తుపటం గీసి పంపిస్తుంది. అందులో దిక్కుల గురించి ప్రస్తావన లేకుండా మ్యాప్ పంపిస్తుంది. లైలా వచ్చి కన్ఫ్యూజ్ అవుతుంది, వాళ్ళ ఊరికి దిగినాక కన్ఫ్యూజ్ అవుతుంది, ఎక్కడ ఏ దిక్కుకు పోవాలో కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యేసి తప్పు పోతుంది. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అవి అక్కడ కాదు ఈ దిక్కులో ఉంటుంది మాది ఇల్లు అంటే, అవి చెప్పొచ్చు కదా నేను, నీకు చెప్పనీకి రాదా, మ్యాప్లో దిక్కులు వేయనీకి రాదా అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే అప్పుడు లైలా అంటది, అవి నాకు తెలియదు, ఏ దిక్కు పోవాలి ఏ దిక్కు ఎట్లా ఉంటుంది తెలియదు అంటే, అప్పుడు వివరంగా ఇట్లా దిక్కులు మూలలు వేసి చెప్తాయి, ఇది ఉత్తరము ఇది దక్షిణము అని చెప్పేసి మనకు ఆలోచన ఉంటుంది. అదంతా ఇంపార్టెంట్ కాదు. సో ఇవన్నీ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ బాగా నేర్చుకోవాలి. దీన్ని కంటిన్యూగా 7th క్లాస్లో పటాల గురించి ఒక లెసన్ ఉంటుంది, 8th క్లాస్లో కూడా పటాల గురించి ఇంకా లెసన్ ఉంటుంది. చాలా డీప్గా ఉంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది. సో 6th క్లాస్లో ఇంతవరకు ఇచ్చింది కాబట్టి మనం ఇంతవరకే నేర్చుకోవాలి. ఓకేనా. 8th క్లాస్లో మళ్ళీ పటాల అధ్యయనం తయారీ అని చెప్పేసి చారిత్రక పటాలు ఎవరు తయారు చేసిండు, ఎట్లా తయారు చేసిండు, ఫస్ట్ ఎవరు తయారు చేసిండు, తర్వాత ఇంకేంది, దానికి మొత్తం చరిత్ర గురించి ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.